నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ డాక్టర్ను స్కూలుకు పిలిపించి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ తర్వాత విద్యార్థులను మక్తల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న 15 మందిని మహబూబ్నగర్లో పెద్ద ఆసుపత్రికి తరలించారు. బుధవారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అన్నం, పప్పు, గుడ్డు వడ్డించారు. భోజనం తిన్న కాసేపటికే విద్యార్థులంతా అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో ఉపాధ్యాయులు విద్యార్థులను బెదిరించి ఇండ్లకు వెళ్లాలని సూచించారని, వెళ్లిన వారిలో చాలామంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తోటి విద్యార్థులు తెలిపారు. డీఈఓ అబ్దుల్ ఘనీ స్కూల్కు చేరుకుని విచారణ చేపట్టారు. స్కూల్లో ఫుడ్ పాయిజన్ జరగడం ఇది మూడోసారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డీఈఓను డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే శ్రీహరి బడిని పరిశీలించారు. మక్తల్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న విద్యార్థులతో మాట్లాడారు. మాగనూరు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆరా తీశారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కలెక్టర్ను ఆదేశించారు. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కేసులు, కుక్కకాట్లు, పాముకాట్లు, ఎలుకకాట్లు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.